వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామాల అభివృద్ధికి, పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. సాగునీరు, తాగునీరు సరఫరా చేయడానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాగునీరు, పింఛన్లు, విద్యుత్ ఉపాధి హామీ, వైద్య ఆరోగ్యం, గృహ నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. ఇక ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అర్హులైన అందరికీ ఇవ్వాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని, అయితే మంచం పట్టిన వారి కోసం వైద్య బృందం వారి ఇంటికే వెళ్లి వెరిఫై చేస్తున్నారని, వికలాంగులు సమీప PHCకి వెళ్లవలసి ఉంటుందని, వారాల ముందే ఏ తేదీన హాజరు కావాలో నోటీసు జారీ చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే జీవిత భాగస్వామి మరణిస్తే వారి స్పాస్కు పింఛన్ నంబర్ నుండి అందిస్తున్నామని తెలిపారు. ఇక నవంబర్ కన్నా ముందు చనిపోయిన వారికి కూడా పింఛన్ అందజేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ వేతనదారులకు వేతనాల బకాయిలు చెల్లించాలని సభ్యులు కోరిన మేరకు మంత్రి స్పందిస్తూ జనవరి 14 వరకు వేతనాలను చెల్లించడం జరిగిందని, ఇక ఈ నెల 13, 14 తేదీలలో మిగిలిన బకాయిలు కూడా చెల్లించడం జరుగుతుందని వారు తెలిపారు. అలాగే డిఆర్డీఏ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా సమస్యలు, కరెంటు ఉన్న సమస్యలు, మళ్ళీ అలాగే రేపు సమ్మర్లో వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎటువంటి యాక్షన్ ప్లాన్ ప్రభుత్వం చేస్తుందని, దాని మీద ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికన్నీ కూడా సానుకూలంగా చేయడం జరుగుతుంది. మనం ఈరోజు చూసుకుంటే ప్రతి ఇష్యూను కూడా ఈరోజు అడ్రస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హౌసింగ్ స్కీమ్ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. హౌసింగ్ అనేది ఏవైతే హౌసెస్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో దాన్ని కూడా పూర్తి చేయడానికి కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇచ్చింది. అది కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా తెలియజేస్తూ వాళ్ళ ద్వారా కూడా పెండింగ్ ఉన్న హౌసెస్ను కూడా దగ్గరుండి వాళ్ళు కూడా కట్టే విధానం కూడా తీసుకురావడం జరిగింది. ప్లస్ RWS వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో దాని మీద కూడా సింగిల్ వాటర్ స్కీమ్ అవచ్చు, మల్టీ వాటర్ స్కీమ్ అవచ్చు, వీటి మీద కూడా కొంచెం దృష్టి సారించి రేపు సమ్మర్లో తాగునీటి సమస్య గ్రామాల్లో లేకుండా చేయడానికి ఎక్కడైనా చర్యలు తీసుకోవాలంటే దానికి కావాల్సిన బడ్జెట్ కూడా సమకూర్చడానికి కూడా చూడమని కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యంగా జెడ్పీ చైర్మన్ గారు కూడా ఈరోజు విజయనగరం జిల్లాకు 1 కోటి రూపాయలు, పార్వతం మన్యం జిల్లాకు 1 కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది జెడ్పీ నిధుల నుంచి. దాన్ని కూడా అది సానుకూలంగా వాళ్ళు ఇచ్చిన నిధులు కూడా ఉపయోగం చేసుకొని గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే ఆ నిధులు కూడా అలాగే జెడ్పీటీసీ ఎంపీలు అనేక మంది పాల్గొని అనేక సమస్యల మీద ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యంగా తాగునీటి కానీ లేదు ముఖ్యమైన తాగునీటి సమస్య మీద చాలా కూలంకషంగా చర్చించాం. మరి తాగునీటి సమస్యలకు వస్తే అనేక విషయాల మీద చర్చించి అనేక మరి దానికి సంబంధించిన డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మంత్రి గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ అందరికీ కూడా మరి ఏదేమైనప్పుడు కూడా తాగునీటి సమస్య ఎక్కడ రాకూడదు, 100% కూడా ఎక్కడా కూడా ప్రజలు తాగునీరు